అనుకోకుండా అప్పుడప్పుడు వచ్చిన సంఘటన కాదు. బట్ అధికారులందరూ కూడా సీసీ ఫుటేజ్ కానీ ఈ దరిదాపు సీసీ ఫుటేజ్ కానీ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న సీసీ ఫుటేజ్ కానీ అన్నిటి కూడా అధికారులు మరి చూస్తున్నారు. దృష్టి వచ్చి కూడా మొత్తం అన్ని మన ఉన్న సిబ్బంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళ సిబ్బంది స్టేట్మెంట్ ఆధారంగా నిందితులు పట్టుకోవడానికి తప్పకుండా పోలీసు సక్సెస్ అవుతారు. నిందితులు దొరుకుతారు కూడా. ఒకరికి భుజం అనేది ఇంకొకరికేమో కొంచెం చిన్న హెడ్ అయింది కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. సార్ ఎంత సొత్తు పోయింది సార్? ఎంత సొత్తు పోయిందని సొత్తు పోయింది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు సార్. 100 మీటర్ల దూరంలోనే మీ కార్యాలయం ఉంటుంది. కేంద్ర హోంశాఖ మంత్రి కార్యాలయం ఇక్కడే ఉంటుంది. నిన్న రాత్రి నాకాబందీ పెట్టారు. దొంగకు కేంద్ర మంత్రి కార్యాలయం మరి దొంగ మనకు కేంద్ర మంత్రి కార్యాలయం మనకి ఎదురు వస్తారా? వాడు కావాల్సింది చిట్ట చివరిలో ఉంది కాబట్టి కేబుల్ మస్తు టైట్ అవుతుంది కాదు. దాని ప్రకారం వచ్చి చేసుకుంటే పోలీస్ అధికారులు కూడా సిపిఆర్ కూడా అధికారులు కూడా సీరియస్ తీసుకున్నారు. అందరు ఆఫీసర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పర్ట్ ఆఫీసర్స్, అందరికి అనుభవం ఉంది. ఎవరు తప్పించుకునే అవకాశం లేదని వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి 20 గ్రాముల చైన్ కావాలని చెప్పన్నారు. మనకు వాటర్ ఇచ్చి చైన్ చూపెడుతున్న తరుణంలో బయట ఇద్దరు వచ్చారు. మాకు కూడా గోల్డ్ కావాలన్నప్పుడు మిగతా ఇద్దరు కూడా లోపడిపోయారు. వీళ్ళు కూర్చునే టైంలోనే గోల్డ్ అని చూపెడుతున్న టైంలోనే ఇంకా ఇద్దరు వ్యక్తులు లోపడిపోయి అందరికీ చేసి అందరికి మాస్క్ వాళ్ళతో తెచ్చుకున్న కాళ్ళం కట్టేసి వాళ్ళతో తెచ్చుకున్న ప్లాస్టర్ మొత్తం అంటేయడం, బ్యాండేజ్ మొత్తం అంటేయడం. దాని తర్వాత సేల్స్ మేనేజర్ ఇంకో వ్యక్తి ఇద్దరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మా 5 వ్యక్తులు కూడా వీళ్ళ మీద కాల్పడం, సేల్స్ మేనేజర్ మీద తల మీద కాల్పులు జరపడం, మిగతా అందరి మీద భుజంగా కాల్పడం. నిజంగా వాళ్ళు చాలా డేర్ చేశారు. నేను ఆ వీడియో చూశాను. దానిలో ఉన్న సిబ్బంది చాలా డేర్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానివల్లనే వాళ్ళు కాల్పులు జరిపారు. కాబట్టి ఆ కాల్పులు జరిపిన సందర్భంలో వాళ్ళు గాయాలనే అనుకోని సంఘటన. దాదాపు 5 వ్యక్తులు వచ్చి వాళ్ళ వెపన్స్ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది బెదిరించడం, కాల్పులు జరపడం దారుణమైన సంఘటన. వాస్తవానికి దీని దరిదాపులోనే మేమున్నాం. ఈ సంఘటన జరిగే కరెక్ట్ 10 నిమిషాల ముందు ఇక్కడ రకాలుగా మొత్తం కరీంనగర్ మొత్తం రౌండప్ చేసి ఆల్రెడీ నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దాంతోపాటు ఎవరైతే గాయపడ్డారో వారందరూ కూడా నలుగురు బాగానే ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం వాళ్ళని వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం కోసం మాత్రమే హైదరాబాద్ తిరుపతి పట్టుకుంటారని నమ్మకం, విశ్వాసం. కాబట్టి మీడియా అందరూ కూడా దానికి సహకరించాలి. షాప్ కాలేజ్ చివరిలో ఉంది కాబట్టి వాళ్ళు టాస్క్ చేసి రిస్కీ చేసి అందరూ కూడా కొంత యువకులా కనబడుతున్నారు. ఉన్నాయి కాల్పులు జరపడం కూడా అనుకోకుండా అప్పుడప్పుడు వచ్చిన సంఘటన కాదు. బట్ అధికారులందరూ కూడా సీసీ ఫుటేజ్ కానీ ఈ దరిదాపు సీసీ ఫుటేజ్ కానీ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న సీసీ ఫుటేజ్ కానీ అన్నిటి కూడా అధికారులు మరి చూస్తున్నారు. దృష్టి వచ్చి కూడా మొత్తం అన్ని సిబ్బంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళ సిబ్బంది స్టేట్మెంట్ ఆధారంగా నిందితులు పట్టుకోవడానికి తప్పకుండా పోలీసు సక్సెస్ అవుతారు. నిందితులు దొరుకుతారు కూడా. భాష కూడా తెలుగు, హిందీ 2 భాషలు చేస్తున్నారు. ఒకరికి భుజం అనేది ఇంకొకరికేమో కొంచెం చిన్న హెడ్ అయింది కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. సార్ ఎంత సొత్తు పోయింది సార్? ఎంత సొత్తు పోయిందని సొత్తు పోయింది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రధాని మోడీ పర్యటన ఉంది, ఎత్తుకుపోయే ప్రయత్నం చేశారు. ఆ టెన్షన్ లో వాళ్ళు అడ్డుకున్న వాళ్ళు ఎత్తుకోవాల్సిన బ్యాగ్ ఒకరు కూడా ఇక్కడ పడేసిపోయారు.
ఇప్పుడు దాని రికవరీ ఎట్లా చేయాలో ఎట్లా గోల్డ్ పోయింది అనే విషయంలో ఇప్పుడే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. సార్ 100 మీటర్ల దూరంలోనే మీ కార్యాలయం ఉంటుంది సార్, 100 మీటర్ల దూరంలోనే మీ కార్యాలయం ఉంటుంది. కేంద్ర హోంశాఖ మంత్రి కార్యాలయం ఇక్కడే ఉంటుంది. నిన్న రాత్రి నాకాబందీ పెట్టారు. దొంగకు కేంద్ర మంత్రి కార్యాలయం దొంగ వాళ్ళకి కేంద్ర మంత్రి కార్యాలయం మనకి ఏం చేస్తారా? వాడు కావాల్సింది చిట్ట చివరిలో ఉంది కాబట్టి కేబుల్ మస్తు టైట్ అవుతుంది కాదు, ప్లాన్ ప్రకారం వచ్చి చేసుకుంటూ పోలీస్ అధికారులు కూడా సిపిఆర్ కూడా అధికారులు కూడా అంతా సీరియస్కున్నారు. అందరు ఆఫీసర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పర్ట్ ఆఫీసర్స్, అందరికి అనుభవం ఉంది. ఎవరు తప్పించుకునే అవకాశం లేదని ఫుటేజ్ దగ్గర అందరు పోలీస్ అధికారులు పోయి అందరూ కూడా చెక్ చేస్తా ఉన్నారు. సార్ సిపి గారు ఏమన్నారు సార్ మీతో? పోలీస్ అధికారికి అవకాశం మీతో సిపి ఏమన్నారు సార్? సీరియస్ వాళ్ళకి ఇవ్వాల్సింది మీ అందరూ కూడా ఎందుకు కాల్పులు చేయాల్సి వచ్చింది? వచ్చాడు 20 గ్రాముల చైన్ కావాలని చెప్పారు. మనకు వాటర్ ఇచ్చి చైన్ పడుతున్న తరుణంలో బయట ఇద్దరు వచ్చారు. మాకు కూడా గోల్డ్ కావాలన్నప్పుడు మిగతా ఇద్దరు కూడా లోపల పోయారు. కూర్చునే టైంలోనే గోల్డ్ అని చూపెట్టుకున్న టైంలోనే ఇంకా ఇద్దరు వ్యక్తులు లోపల పోయి అందరికీ లోన్ చేసి అందరికీ మాస్క్ వాళ్ళతో తెచ్చుకున్న తాళం కట్టేసి వాళ్ళు తెచ్చుకున్న ప్లాస్టర్ మొత్తం అంటేయడం, బ్యాండేజ్ మొత్తం అంటేయడం. దాని తర్వాత సేల్స్ మేనేజరు ఇంకో వ్యక్తి ఇద్దరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మా 5 వ్యక్తులు కూడా వీళ్ళది కాల్పడం, సేల్స్ మేనేజర్ మీద తల మీద కాల్పు జరపడం, మిగతా అందరి మీద భుజం మీద కాల్పు జరపడం. నిజంగా వాళ్ళు చాలా డేర్ చేశారు. నేను ఆ వీడియో విషయాన్ని దానిలో ఉన్న సిబ్బంది చాలా డేర్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానివల్లనే వాళ్ళు కాల్పులు జరిపారు. కాబట్టి ఆ కాల్పులు జరిపిన సందర్భంలో మనకు గాయాలనే అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయని చెక్ చేయడము, ఇప్పుడు బెదిరి చేయడం. మీ కార్యాలయం అత్యంత సమీపంలో ప్రధాని మోడీ పర్యటన హైదరాబాద్ జరిగింది.